నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తరువాత వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 71 మందితో తాజాగా కేంద్ర మంత్రి మండలి ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్కగా మారింది ప్రభుత్వం పరిస్థితి. నరేంద్ర మోడీకి సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా కొత్త. సంకీర్ణ ప్రభుత్వంలో తప్పకుండా కొన్ని ఒడిదుడుకులుంటాయి, ఒత్తిళ్లు ఉండి తీరుతాయి. ఈ ఒడిదుడుకులు ఒత్తిళ్లను నరేంద్ర మోడీ భరించక తప్పదు. అవసరమైతే పాత నిర్ణయాలపై పునరాలోచన కూడా నరేంద్ర మోడీ చేయక తప్పదు. ఇదిలా ఉండగా కొత్త కేబినెట్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి పదవులు లభించాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలు ఈసారి కీలకం కానున్నాయి. ఈ అంశాలతో ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేంద్ర మంత్రుల్లో 30 మందికి కేబినెట్ హోదా లభించింది. 5గురికి స్వతంత్ర హోదాతో సహాయ మంత్రి పదవులు లభించాయి. మిగిలిన 36 మందికి సహాయ మంత్రి హోదా లభించింది. తాజా మంత్రి మండలిలో 5గురు తెలుగు వారికి చోటు లభించింది. మొత్తం 71 మందితో కొలువుదీరిన కేబినెట్లో పాతవారు 35 మంది ఉండగా కొత్తవారు 36 మంది ఉన్నారు. కాగా మొత్తం మంత్రివర్గంలో 7గురు మహిళలకు పదవులు దక్కాయి. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. భారతదేశ రాజకీయాల్లో ఇదొక అపూర్వ ఘట్టం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తరువాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఘనత నరేంద్ర మోడీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు వరుసగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు సృష్టించారు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 71 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రుల్లో 30 మందికి కేబినెట్ హోదా లభించింది. 5గురికి స్వతంత్ర హోదాతో సహాయ మంత్రి పదవులు ఇచ్చారు. మిగిలిన 36 మందికి సహాయ మంత్రి హోదా లభించింది. తాజా మంత్రి మండలిలో 5గురు తెలుగువారికి చోటు లభించింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కేబినెట్లోకి తీసుకున్నారు. వీరిద్దరూ బీజేపీ టికెట్పై లోక్సభకు ఎన్నికైన వారే. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు మంత్రి మండలిలో చోటు దక్కింది. వీరిలో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. శ్రీనివాస్ వర్మ నరసాపురం నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై గెలుపొందారు. బండి సంజయ్ కుమార్, मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। నరేంద్ర మోడీ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడిగా తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు. కాగా పెద్ద వయస్కుడిగా హిందుస్థానీ ఆవాం మోర్చా వ్యవస్థాపక అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ పేరు నమోదు చేసుకున్నారు. రామ్మోహన్ నాయుడు వయస్సు 36 సంవత్సరాలు కాగా బీహార్లోని గయా నుంచి ఎన్నికైన జితన్ రామ్ మాంఝీ వయస్సు 79 ఏళ్లు. మాంఝీ గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully
and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగత్ ప్రకాష్ నడ్డాను తాజా కేబినెట్లోకి తీసుకున్నారు. 5 ఏళ్ల విరామం తర్వాత జేపీ నడ్డా తిరిగి కేంద్ర మంత్రిమండలిలో చేరారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొలువు తీరిన తాజా కేంద్ర కేబినెట్ను పాత కొత్తల మేలు కలయికగా పేర్కొనవచ్చు. మొత్తంగా 71 మందితో కొలువు తీరిన కేబినెట్లో పాతవారు 35 మంది ఉండగా కొత్తవారు 36 మంది ఉన్నారు. కాగా మొత్తం మంత్రివర్గంలో 7 మహిళలకు పదవులు దక్కాయి. వీరిలో 2 కేబినెట్ మంత్రులు కాగా 5 సహాయ మంత్రులు. కేబినెట్ మంత్రుల్లో గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఆమెతో పాటు బీజేపీ ఎంపీలు అన్నపూర్ణాదేవి, శోభా కరందాజే, రక్షా కడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బాంభానియా, ఆప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ ఉన్నారు. వీరిలో అన్నపూర్ణాదేవికి కేబినెట్ హోదా లభించింది. మిగిలిన వారికి సహాయ మంత్రి హోదా లభించింది. 30 మంది కేబినెట్ మంత్రుల్లో 25 మంది లోక్సభ నుంచి ఎన్నికయ్యారు. 5 కేబినెట్ మంత్రులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఉత్తరప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీల సంఖ్య తగ్గింది. దీంతో కేబినెట్లోనూ ఉత్తరప్రదేశ్ కోటాకు కోత పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి కేవలం 2 కేబినెట్లో చోటు లభించింది. వీరిలో ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ కాగా మరొకరు రాజ్నాథ్ సింగ్. మంత్రివర్గంలోకి 10 మంది కొత్తవారు చేరారు. ఇందులో 7 మాజీ ముఖ్యమంత్రులు కావడం విశేషం. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార వేడుకకు 7 దేశాధినేతలు హాజరయ్యారు. వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్జు, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింఘే, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్కే, బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ ఉన్నారు. వీరి రాకతో భవిష్యత్తులో ఆయా దేశాలతో మన దేశ సంబంధాలు భవిష్యత్తులో బలపడతాయని విదేశాంగ వ్యవహారాల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార వేడుకకు విపక్షం గైర్హాజరైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక్కరే రాజ్యసభ విపక్ష నేత హోదాలో హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాము హాజరయ్యేది లేదని తృణమూల్ కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించింది.